బ్రేకింగ్ న్యూస్. అస్సాం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టానికి నేడు వేదిక సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ మరోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గౌహతిలో నిర్వహించనున్న ఈ భారీ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానుండగా పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. అస్సాం సీఎం ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తో కలిసి అస్సాంలోని గౌహతి నగరానికి చేరుకున్నారు. గౌహతిలోని వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్ కు చేరుకుని హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి బలాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమానికి పలువురు కీలక నేతలు హాజరవుతున్నారు. ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా ఈ వేడుకలో పాల్గొనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మధ్యాహ్నంకు గౌహతి నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. అనంతరం సాయంత్రం అమరావతికి చేరుకోనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో గౌహతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అస్సాంలో బీజేపీ స్వయంగా 82 సీట్లు గెలిచింది. మొత్తంగా ఎన్డీఏ 102 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీజేపీ అస్సాంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇది వరకు 2016, 2021లో కూడా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, ఈశాన్య భారత రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి అస్సాం రాష్ట్రం ఈ రోజు వేదికగా మారింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ మరోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. గౌహతి నగరంలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హాజరు కానబోతుండటంతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అస్సాం రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా బీజేపీ బలమైనటువంటి స్థానాన్ని సంపాదించింది. ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే 82 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీఏ కూటమి కలిపి 102 స్థానాలను గెలుచుకుని ఘన విజయాన్ని నమోదు చేయటం జరిగింది. దీంతో అస్సాంలో వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. 2016లో మొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ 2021లో తిరిగి గెలిచి తన పట్టు నిలబెట్టుకుంది. ఇప్పుడు మరోసారి ప్రజల మద్దతుతోటి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన బలంగా ఆ పార్టీ ఎదగటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, భద్రత, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల్లో ప్రభావం చూపాయని అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు మాత్రం నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ఎన్నికల్లో ప్రస్తావించిన ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరు కావటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ తో కలిసి అస్సాంలోని గౌహతి నగరానికి ఇప్పటికే చేరుకోవటం జరిగింది. అక్కడ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. చంద్రబాబు హాజరు కావటం ద్వారా
కేంద్రంలోని ఎన్డీఏ కూటమి బలాన్ని ఒక రకంగా ప్రతిబింబించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇటీవల దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి మరింత బలపడేలా భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో సమన్వయం పెంచేందుకు కేంద్ర నాయకత్వం ప్రాధాన్యత ఇస్తా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాల్గొనడం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగినటువంటి సాధారణ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడినటువంటి రాజకీయ సమీకరణలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా మారింది. దీంతో ఎన్డీఏ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటూ వస్తా ఉన్నారు. గౌహతిలో ప్రమాణ స్వీకార వేడుక కోసం భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాయకులు పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో భద్రత పెంచడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా అమలు చేస్తా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతుండటంతో ఎస్పీజీతో పాటు రాష్ట్ర భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ కార్యక్రమం కేవలం అస్సాం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చర్చకు దారితీస్తా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలం మరింత పెరిగిందన్నటువంటి సంకేతాన్ని ఈ విజయంతో పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఇవ్వాలన్నటువంటి పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా భావించినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు బీజేపీ తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవటం రాజకీయంగా పెద్ద మార్పుగా విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. మరోవైపు హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో అస్సాంలో పెట్టుబడులు పెరిగాయని, అలాగే రోడ్లు, వంతెనలు, పరిసరాల అభివృద్ధి జరిగిందని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉంది. ముఖ్యంగా వరద నియంత్రణ, పర్యాటకాభివృద్ధి, విద్యారంగంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల్లో ప్రభావం చూపాయని పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మైనార్టీ రాజకీయాలు, పౌరసత్వ అంశాల మీద ప్రతిపక్షాలు ఒకవైపు విమర్శలు చేసినా ఎన్నికల్లో అవి పెద్దగా ప్రభావం చూపలేదని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నానికి గౌహతి నుంచి బయలుదేరి సాయంత్రానికి అమరావతికి చేరుకోబోతా ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు జాతీయ నాయకులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తే అస్సాం సీఎం ప్రమాణ స్వీకారం ఇప్పుడు జాతీయ రాజకీయ వేదికగా మారిందని చెప్పుకోవాలి. ఒకవైపు బీజేపీ బలాన్ని చాటే కార్యక్రమంగా, మరోవైపు ఎన్డీఏ ఐక్యతను ప్రదర్శించే వేదికగా అస్సాంలో ఈ రోజు జరగబోతున్నటువంటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వేదిక నిలవబోతుందని మనం చెప్పుకోవాలి. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.